లాప్రోస్కోపీ. లాప్రోస్కోపీ లేదా కీహోల్ సర్జరీ అని మామూలుగా మనం మాట్లాడుకునేవి. కీహోల్ సర్జరీ అంటే అబ్డామెన్ మీద చేసే రెగ్యులర్గా మనం చేసే అన్ని రకాల సర్జరీస్ లైక్ అపెండిక్స్, గాల్ బ్లాడర్ సంబంధించినవి, గర్భసంచికి సంబంధించిన సర్జరీసు, గర్భసంచి గడ్డలు వచ్చినప్పుడు తీసేయడానికి హిస్టెక్టమీ అంటాము. తర్వాత పేగుల మీద వచ్చే సర్జరీస్ అన్ని దాంట్లకు లాప్రోస్కోపీ ద్వారా మనము ఓపెన్ సర్జరీలో చేసే సర్జరీలను లాప్రోస్కోపీ ద్వారా చేయవచ్చు. మనకు ఈ కన్వెన్షనల్ మెథడ్స్ అంటే ఒక 15-20 ఏళ్ల ముందర మనము అబ్డమెన్ కడుపును కోసి దాని లోపలికి వెళ్ళి సర్జరీ చేసి తర్వాత దానిలో కుట్లు వేసేవాళ్ళము. దీన్ని ఏమంటారంటే లాప్రోస్కోపిక్ ఓపెన్ సర్జరీ అండ్ కన్వెన్షనల్ సర్జరీ అనేవాళ్ళము. దీంట్లో ఉండే డిసడ్వాంటేజ్ ఏమంటే అబ్డమెన్ అంటే కడుపును ఒక 10 లేదా 20 సెంటీమీటర్లు పొడుగుగా కానీ అడ్డంగా కానీ కోసి లోపల సర్జరీలు చేసేవాళ్ళము. కానీ ఈ లాప్రోస్కోపీ వల్ల సేమ్ సర్జరీస్ ఓకే మనము అంటే చిన్న రంధ్రాల ద్వారా అంటే ఒక 10 మిల్లీమీటర్స్ అంటే 1 సెంటీమీటరు, 5 మిల్లీమీటర్స్ అంటే హాఫ్ సెంటీమీటర్ లాంటి చిన్న రంధ్రాలు 3 లేక 4 చేసే సర్జరీని బట్టి అవి 3 కావచ్చు లేదంటే 5 కావచ్చు. దాని ద్వారా మనం ఓపెన్ సర్జరీలో చేసే అన్ని సర్జరీలను లాప్రోస్కోపీ ద్వారా చేయవచ్చు. దీనివల్ల ఉండే ఉపయోగాలు ఏంటంటే ఈవెన్ మనము గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే కర్షకులకు కానీ లేకుంటే ఎవరికైనా కానీ ఏమవుతుందంటే ఈ చిన్న రంధ్రాల ద్వారా చేసినప్పుడు చిన్న కట్ వల్ల నొప్పి తక్కువ ఉంటుంది, ఇన్ఫెక్షన్ తక్కువ ఉంటుంది, తొందరగా రికవర్ అవుతాడు పేషెంటు, తొందరగా తన కార్యక్రమాలు తన యొక్క పనులు చేసుకోవడానికి కానీ అటువంటివన్నీ తొందరగా చేసుకోగలుగుతాడు. ఇన్ఫెక్షన్ తక్కువ ఉండడం వల్ల ప్లస్ యూజ్ చేసే యాంటీబయాటిక్స్ తక్కువ ఉంటాయి. పేషెంట్ తన యొక్క రెగ్యులర్ అంటే తను చేసుకునే ఎటువంటి వ్యాపారమైనా ఉద్యోగమైనా లేకుంటే వ్యవసాయ రకాల పనులకు కూడా తొందరగా వెళ్ళగలుగుతాడు. రెండవది ఓపెన్ సర్జరీలో ఉండే కాంప్లికేషన్స్ అంటే హెర్నియాస్ అంటారు. రెగ్యులర్గా మనం చూసేవి ఓపెన్ సర్జరీస్లో హెర్నియా అనే అదర్ కాంప్లికేషన్ వస్తుంది. ఈ హెర్నియాస్ లాప్రోస్కోపీలో చాలా వరకు తగ్గిపోతాయి. సో లాప్రోస్కోపీ అనేది ఇప్పుడు విస్తృతంగా ప్రాక్టీస్ చేస్తున్నారు సర్జన్స్ అందరూ. మనము మన యొక్క ప్రజానీకానికి చెప్పేది ఏమంటే ఏ సర్జరీ అయినా ఇప్పుడు ఓపెన్ చేసే సర్జరీలో చేసేటివి ఏవైనా లాప్రోస్కోపీ ద్వారా చేసుకోవచ్చు. అది కడుపుకు సంబంధించినవి.